జ్ఞానోదయం పొందడానికో లేక వైరాగ్యం చెందో తెలియదు గాని లక్షల జీతాలు, కోట్ల వ్యాపారాలు పక్కన పెట్టి కుటుంబానికి దూరంగా నిజాలకు దగ్గరగా బ్రతుకుతున్నారు చాలా మంది ఐఐటియన్లు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో సెలెక్ట్ అయిన ఐఐటియన్లు తరువాత ఏ ప్రమోషన్ లేకుండానే ఇలా సన్యాసం తీసుకుని కాషాయం ధరిస్తున్నారు. ఇలా ఒకరో ఇద్దరు కాదు, వీరి సంఖ్య పదుల సంఖ్యలో ఉంది. ప్రస్తుతం ప్రయాగరాజ్ కుంభమేళా ద్వారా వెలుగులోకి వచ్చి ఐఐటి బాబాగా గుర్తింపు పొందిన బాబా అసలు పేరు అభయ్ సింగ్. ఆయన స్వస్థలం హర్యానా. చిన్నప్పటి నుండి చదువులో ముందుండే అభయ్ ఐఐటిలో సీటు సాధించాడు. బాంబే ఐఐటిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఐఐటిలో ఉండగానే అభయ్ కు ప్లేస్మెంట్ లో ఉద్యోగం లభించింది. కొంతకాలం కార్పొరేట్ ఉద్యోగం చేశారు. ఈ జీవితం సంతృప్తిగా లేకపోవడంతో ఎంతో ఇష్టమైన ఫోటోగ్రఫీ వైపు మళ్లారు. అక్కడ అతడికి సంతృప్తి దొరకలేదు. దీంతో ఆధ్యాత్మిక మార్గం పట్టారు. కుటుంబాన్ని, ప్రొఫెషనల్ జీవితాన్ని వదిలి పూర్తి స్థాయి సన్యాసిగా మారారు అభయ్ సింగ్. కాషాయం ధరించి కార్పొరేట్ ఇంగ్లీష్ మాట్లాడుతూ భక్తికి, ముక్తికి లాజిక్ జోడించి చెప్పడంతో మీడియా ఛానల్స్, యూట్యూబర్లు అనేక ఇంటర్వ్యూలు చేయడంతో బాబా ఐఐటి బ్యాక్గ్రౌండ్ తెలిసిందే. తన జీవితం ఆధ్యాత్మిక మార్గంలోనే నడుస్తుందని అభయ్ సింగ్ చెప్పారు. బాబా రసనాథ్ దాస్ ఐఐటిలో చదివి స్టాక్ మార్కెట్లో పనిచేస్తూ చేతి నిండా సంపాదించేవారు రసనాథ్ దాస్. కానీ ఆయనకు ఏదీ సంతృప్తిని ఇవ్వలేదు. చివరకు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. దాస్ ఐఐటితో పాటు కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. విదేశాల్లో ఉద్యోగం కూడా లభించింది. వీటన్నింటినీ వదిలి కాషాయం ధరించారు రసనాథ్ దాస్. ఖుర్షేద్ బట్లీవాలా బాంబే ఐఐటిలో చదివి ఆధ్యాత్మిక మార్గం పట్టిన మరో ఐఐటియన్ ఖుర్షేద్ బట్లీవాలా. ఐఐటిలో మాస్టర్ డిగ్రీ చేశారు. ప్రస్తుతం ఆర్ట్ లివింగ్ ద్వారా దేశ విదేశాల్లో ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్నారు. జీవిత పరమార్థాన్ని గుర్తించి ఈ వైపు వచ్చానంటున్నారు బాబా బట్లీవాలా. స్వామి ముకుందానంద ఐఐటి ఢిల్లీలో బీటెక్ పూర్తి చేసి ఐఐఎం కలకత్తాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఉన్నత చదువులు చదివిన స్వామి ముకుందానందను అనేక ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని కాదనుకొని ఆధ్యాత్మిక మార్గం పట్టారు. కార్పొరేట్ జీవితాన్ని వదిలి కాషాయ వస్త్రాలు ధరించి మోటివేషనల్ స్పీకర్ గా మారారు. ఆధ్యాత్మిక సంస్థలను నెలకొల్పి ప్రస్తుతం ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్నారు. ఐఐటి వారణాసిలో కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు అవిరల్ జైన్. 40 లక్షల రూపాయల శాలరీ ఉన్న తన ఉద్యోగాన్ని 2019లో వదిలిపెట్టాడు. అప్పటి నుండి ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగుతున్నారు. సాంకేత్ ఫరేక్ ఐఐటి బాంబేలో చదివి ఆధ్యాత్మిక మార్గం పట్టిన మరో వ్యక్తి సాంకేత్ ఫరేక్. ఐఐటి నుండి కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కొంతకాలం ఉద్యోగం చేశారు. కానీ చివరకు అన్ని వదిలేసి సన్యాసిగా మారిపోయారు. ఆచార్య ప్రశాంత్ ఐఐటి ఢిల్లీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈయన అసలు పేరు ప్రశాంత్ త్రిపాఠి. ఆధ్యాత్మికత వైపు వచ్చాక పేరు మార్చుకొని ఆచార్య ప్రశాంత్ గా మారారు. ధర్మా ట్యాక్స్ పేరుతో యూట్యూబ్లో మోటివేషనల్ భక్తి ఉపన్యాసాలు ఇస్తుంటారు. మహాన్ మహారాజ్ ఐఐటి కాన్పూర్ నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం కాలిఫోర్నియా యూనివర్సిటీ నుండి పిహెచ్డి పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో మ్యాథ్స్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ప్రస్తుతం అన్ని వదిలేసి ఆధ్యాత్మిక బాట పట్టారు. రాధేశ్యామ్ దాస్ ఐఐటి బాంబే నుండి 1993లో ఎంటెక్ పూర్తి చేశారు రాధేశ్యామ్ దాస్. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ప్రజాసేవ చేయాలనే కోరికతో 1997లో ఇస్కాన్లో చేరారు. ప్రస్తుతం పూణేలో ఇస్కాన్ ద్వారా ప్రజాసేవ చేస్తున్నారు.